వర్గాల సమీకరణాలు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాయా? గత ఎన్నికల్లో పోయిన పవర్ ను మళ్లీ కాపు కార్డే తెచ్చిపెడుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారా? పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ లీడర్ గా ఉండగా కాపు సామాజిక వర్గం మళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపుతుందా? శ్రీకాకుళం నుంచి కోనసీమ దాకా వైసీపీ కాపు నేతలు సడన్ గా గేర్ మార్చడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అసలు ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్న కాపు గేర్ స్టోరీ ఏంటి? గత ఎన్నికల్లో ఘోర ఓటమి, కానీ మళ్లీ తిరిగి పవర్లోకి రావాలన్న కసి, తలపడి నిలబడాలన్న పట్టుదలతో వైసీపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే అటు కూటమి పొత్తు, ఇటు క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని తీవ్ర టెన్షన్లో పడేస్తున్నాయి. ప్రస్తుతానికి కూటమిని నేరుగా డిస్టర్బ్ చేసే పరిస్థితి లేకపోవడంతో జగన్ సేన రూట్ మార్చింది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు కులాల ఓటు బ్యాంకుపై గట్టిగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఏపీ పాలిటిక్స్లో అత్యంత కీలకమైన కాపు ఎజెండాను వైసీపీ తెరపైకి తెస్తోంది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ డైరెక్షన్లో పగడ్బందీ వ్యూహాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో సుమారు 15 నుండి 18% ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి రావడం గత 3 ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాపులు టీడీపీకి అండగా నిలిచారు. ఆనాడు రాష్ట్ర ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలో ఉంటే నవ్యాంధ్ర బాగుపడుతుందని విశ్వసించారు. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు కాపు ఓట్లు చీలిపోయాయి. మెజారిటీ కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపటం, టీడీపీపై ఉన్న వ్యతిరేకత కలిసి వైఎస్ జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. ఇక 2024కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో కాపు ఓటు బ్యాంకు వన్ సైడ్గా కూటమి వైపు నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టాలని భావిస్తున్న వైసీపీ కాపు రాజకీయాన్ని తెరమీదకు తెస్తోంది. వైసీపీలో ఉన్న కీలక కాపు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కూటమిపై స్ట్రాంగ్ ఫైట్కు దిగుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని, జనసేనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ప్రచారాన్ని ప్రజలకు తీసుకువెళ్లే ప్లాన్ చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కాపు నేస్తం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకోవడమే ఎజెండాగా పెట్టుకుంది. ఇప్పుడు కూటమి సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని, పవన్ ఎప్పుడూ సీఎం కాలేడని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో వైసీపీ కాపు నేతలే మీడియా మైకుల ముందుకు వచ్చి గళం వినిపిస్తున్నారు. అయితే కాపు రాజకీయం ద్వారా వైసీపీ మళ్లీ పుంజుకోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాపు సామాజిక వర్గంలో, ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పైగా ఇన్నాళ్లకు పవన్ రూపంలో కాపుల నుంచి ఓ బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు, సీఎం అయ్యే స్థాయి నేత రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. అలాంటప్పుడు కూటమిపై ప్రజలు అసంతృప్తి ఉన్నా, తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న నిరాశ ఉన్నా పవన్ను కాదని కాపులు ఉన్న పళంగా వైసీపీ వైపు రావడం ఇప్పట్లో అయ్యే పని కాదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే క్షేత్రస్థాయిలో మంచి పేరున్న కూటమి నేతలు ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన వైఖరిపై ఇప్పటికీ ఆ వర్గంలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే కాపు రాజకీయం మాత్రమే ఒంటరిగా వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదనేది సుస్పష్టం. కానీ కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే కీలకం కానుంది. పాలిటిక్స్ ఆల్వైస్ డైనమిక్స్ కాబట్టి ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయో వేచి చూడాలి మరి.